ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు ఒక గొప్ప సాక్ష్యంతో కూడిన వాగ్దానం విన్నాం. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. ఈరోజు వాగ్దానం బాగుంది కదండి. మనము చావము సజీవులుగా ఉంటూ దేవుని టెస్టిమనీగా మనం ఉండబోచ్చు. పాకిస్తాన్లో ఒక ముస్లిం కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరిగింది కొన్నేళ్ల క్రితము. ఆ ముస్లిం కుటుంబంలో ఒక పాప పుట్టింది. పుట్టిన కొన్ని నెలలకు, ఒక 2 సంవత్సరాల్లోగా భయంకరమైన తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 6 నెలలు ఆ జ్వరంతో బాధపడిందంట. ఆ తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడం వల్ల అంతకాలం ఉండడం ద్వారా ఎడమ కాలు ఎడమ చేయి పడిపోయిందంట, కోల్పోయింది. అటువంటి సమయంలో ఆమె గతి చిన్నతనం నుంచే ఆమె ప్రపంచంగా మారిపోయింది. ప్రతిదినం ఏడ్చుకునేదంట. ఎందుకు నేను జీవిస్తున్నాను, ఎవరి కొరకు జీవిస్తున్నానని ఏడ్చుకునేదంట. కరెక్ట్గా 16 సంవత్సరాలు వచ్చినప్పుడు యవ్వన ప్రాయంలో తను చాలా బాధపడింది. తన తండ్రి, ఎంతో బాగా చూసుకున్న తండ్రి కూడా చనిపోయాడు. ఎంతో డిప్రెస్డ్గా ఉంటూ ఎన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నా కూడా ఆమె పేరు మీద తండ్రి వదిలిపెట్టినా కూడా చాలా డిప్రెషన్కి గురైపోయి నేను చచ్చిపోతాను అని బిగ్గరగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఒక మెల్లని స్వరము ఆమెకు వినపడిందంట. ఐ వాంట్ లెట్ యూ డై, ఐ వాంట్ యూ టు లివ్. నేను నిన్ను చనిపోనివ్వను, నీవు జీవిస్తావు అనే మాట వినపడిందంట. ఎవరు ఈ స్వరం, ఎవరిది, ఎందుకు నాతో మాట్లాడుతున్నారు, నేను ఎలాగ బ్రతుకుతాను, ఎందుకు బ్రతకాలి అని అడగడం స్టార్ట్ చేసిందంట. నేను మరియ కుమారుడను, నేను యేసు, నేను గ్రుడ్డివారు కళ్ళను తెరిపించాను, చనిపోయిన వారి సహితము లేవనెత్తాను, నాకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు, నీ విషయంలో కూడా నేను అంతే చేస్తాను అని యేసయ్య చెప్పడం జరిగిందంట. అప్పుడు ఆ సమయం నుండి ఆమె యేసయ్యను ఆరాధించడము, బైబిల్ చదవడము, రహస్యంగా చదవడము ప్రారంభించిందంటండి. కరెక్ట్గా ఉదయకాలము 3ంటికి లేచి ప్రార్థన చేసేది. 3 ఏళ్ళు గడిచిపోయాయి, కానీ ఆమె కాలు ఏమీ బాగుపడలేదు. ఆమె ఇంకను అలాగే ఉంది. 19వ సంవత్సరంలో మరొక్కసారి 3 గంటలకు లేచి ఒకరోజు ప్రార్థన చేస్తుంది. నువ్వు నాకు కనబడు, నువ్వు నాతో మాట్లాడావు, నేను నిన్ను పిలవక ముందే నీవు నన్ను పిలిచావు, నాతో మాట్లాడావు, నాకు హోప్నిచ్చావు, ఆశను పుట్టించావు. 3 ఏళ్ళు అయిపోయింది, నాకు ఎటువంటి స్వస్థత కలగలేదు, నేనెందుకు బ్రతకాలి, నీవు నాకు కనబడు, ఇంతవరకు మాట్లాడావు, ఇప్పుడు నాకు కనబడు అన్నప్పుడు ఒక గొప్ప వెలుగు ఆమె రూమ్లోనికి కరెక్ట్గా 3 గంటల సమయానికి ఉదయకాలమున ఆ వెలుగు ఆ రూమ్లో నిండుకుందంటండి. అంతేకాదు ఆమె కళ్ళు తెరవలేనంత వెలుగు ఉంది. అలాగ దర్శనం చూస్తుంది. 12 ఆమె రూమ్లోకి వచ్చారంట. రూమ్ తలుపులు వేయబడినా కూడా 12 వచ్చారు. ఆఖరికి ఒక తెల్లటి అంగీ వేసుకొని మిల్లమిల్ల మెరుస్తున్న అంగీతో ఇంకొక అతను వచ్చాడు. ఆయన వీరందరికంటే పొడుగుగా ఎంతో అందంగా కనబడ్డాడు. అప్పుడు దేవుని యొక్క స్వరము ఆ రూమ్ నుండి ఆమెకు వినబడుతుంది. నా కుమారి, నువ్వు పరిగెత్తుకుంటా నా యొద్దకు రా అని చెప్పినప్పుడు, నేను ఎలా పరుగెత్తుతాను, నా కాలు బాగాలేదు, నేను సొంతంగా రాలేను అని చెప్పిందంట. మరొక్కసారి స్వరం వినపడిందంట, కమ్ టు మీ అని. వెంటనే నేను ఎలా వస్తాను, రాలేను అని అనుకుందంట. మరొక్కసారి చక్కని మెల్లని స్వరంతో ధైర్యంతో పిలిచిన పిలుపు, కమ్ నా యొద్దకు రా అని పిలిచిన వెంటనే పరుగెత్తుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకుందంట. అప్పుడు దేవుని యొక్క స్వరం మరొకసారి వినపడిందంట, యు ఆర్ మై టెస్టిమనీ, నీవు నా సాక్షిగా ఉండబోతున్నావు అని చెప్పి వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఇంచుమించు 4 గంటలైందంటండి. ఆ రోజు నుంచి ఆమె పరిగెత్తుతుంది, నడుస్తుంది, లేచి సొంతంగా పనులు చేసుకుంటుంది. ఆమె పేరు గుల్షన్ ఎస్తేర్. ఈరోజు ఈ సాక్ష్యం మనం ఎందుకు వింటున్నామంటే, చనిపోవడమే శరణ్యం కాబట్టి ఆ పని చేద్దాం, త్వరగా చనిపోతే బాగుంటుంది, త్వరగా రాకడొస్తే బాగుంటుందని మనసులో మనకు ఉంటుంది కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చావవు, నువ్వు సజీవుడువై నీవు నాకు సాక్షిగా ఉంటావు. గుల్షన్ ఎస్తేర్ని వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను వాడుకుంటాడు, నిన్ను పిలుచుకుంటున్నాడు, నిన్ను వాడుకోవడానికి పిలుచుకుంటున్నాడు. నీవు ఆయన పిలుపును అలక్ష్యం చేయకు. హీ నీడ్స్ యూ, హీ వాంట్స్ యూ టు బీ హిస్ టెస్టిమనీ. కళ్ళు మూసుకుందమ్మా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, పిలిచే దేవుడవు నాయన, పిలుపును అందుకొని చిత్తం ప్రభు, నీ మాట సెలవిమ్ము అనే మాట
అనే ఒక విధేయత మాకు దయచేయండి నాయన. గుల్షన్ ఎస్తేర్ యవన కాలంలోనైనా ఏ ఇంటి నా పరిస్థితి ఇలా చనిపోయి బ్రతుకుతూ ప్రతిదినం ఉండాలా అన్నప్పుడు ఆమె గొప్ప అద్భుతం చేసావు నాయన. ఏ డాక్టర్స్ చేయలేనివి చేసావు నాయన. ఎంతమంది దగ్గరికి తిరిగినా కూడా ఈమె ఇంతే అని చెప్పిన వారు సహితము అయ్యా తండ్రి, దేవుని యొక్క కార్యాన్ని బట్టి నేను మహిమపరిచే రీతిలో ఆ బిడ్డ జీవితాన్ని నువ్వు వాడుకున్నావు. మమ్మల్ని కూడా వాడుకోండి నాయన ప్రభా. మేము చావము నాయన, మేము సజీవులుగా ఉంటాము నాయన. చనిపోవాలని తలంపులు తీసివేయండి నాయన ప్రభా. అయ్యా నీ కొరకు జీవించాలని కష్టపడైనా దుఃఖంలో అయినా సుఖంలో అయినా ఎలాగైనా కూడా నీ సాక్షిగా మేము ఉండాలని మేము కోరుకుంటున్నాము నాయన. ఈరోజు నాయన ప్రభా అయ్యా మా జీవితం మరొక్కసారి నీకు అర్పిస్తున్నాను. నీ వాడుకోండి నాయన ప్రభా. నీ మహిమార్థమై మమ్మల్ని నీ సేవలో పాత్రులుగా చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ దినము ఈ యొక్క వాగ్దానాన్ని ధ్యానించండి. 118వ కీర్తన 17వ వచనం, Psalm 118 verse 17 and also Psalm 116, 8 and 9. 116వ కీర్తన 8, 9 వచనాలు కూడా ధ్యానం చేసి ఈ దినాన్ని స్టార్ట్ చేయండి. అలాగే ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో 12ంటికి మనం దేవుని సన్నిధిలో మనము ప్రతి వారము హాజరవుతూ ఉన్నాము. దేవుడు బహుబలంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు మనల్ని బాగు చేస్తున్నాడు, మనల్ని సాక్షిగా చేస్తున్నాడు, మనకు ప్రాఫెసీని ఇస్తున్నాడు. ఈరోజు మీరు మిస్ కాకండి. డోంట్ మిస్ యువర్ ప్రాఫెసీ, డోంట్ మిస్ యువర్ మిరకిల్. ప్రార్థన పూర్వకంగా లైవ్లో పాల్పొందమనండి. సీ యు ఎట్ 12. గాడ్ బ్లెస్ యు.